ఫస్ట్ శాంత కాంత ఎందుకు మార్చారు ఏంటి అసలు ఎలా మొదలు పెట్టాలంటే ఒక డైరెక్టర్కి హీరోకి ఈగోలు వస్తే చాలా జరిగిపోతుంది అది సినిమాలో. సో అక్కడ జరిగిన విషయమే శాంత కాంత. అంటే అది ఇలాంటి పీరియాడిక్ సినిమాలు తీసుకురావడంలో మీరు బాగా ఎక్స్పర్ట్ అనుకుంటే ఇలా ఆయన సార్ ఎక్స్పర్ట్ అంటే ఆయన యాక్ట్ చేస్తారు తీసుకురావడం మీరే కదా బయటకు. వాట్స్ మీకు ఇన్స్పైర్ చేయడానికి ఎందుకు కారణం ఈ సినిమాని? అంటే ఒకటండి, అంటే ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏ కథ చెప్పినా ఆ సినిమాకంటూ ఒక ప్రపంచం ఉండాలి అండ్ ఆ ప్రపంచం మనం ఎక్సైట్ చేయాలి. అండ్ ఈ కథ ఫస్ట్ టైం సెల్వ గారు చెప్పినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇంటూ ఉన్న ఒక బ్యాక్డ్రాప్ ఇది, కానీ ఎప్పుడు సినిమాల్లో అంత డీటెయిల్గా చూడలేదు. స్టూడియోలో జరిగేవి, ఒక హీరో డైరెక్టర్ మధ్యలో గొడవలు జరిగితే ఎలా ఉంటుంది, మధ్యలో హీరోయిన్ ఉంటే ఏం జరుగుద్ది, అక్కడున్న సెట్ మెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, దాంతో అక్కడున్న ప్రొడ్యూసర్ దానికి ఎలా రియాక్ట్ అవుతాడు, ఇలాంటివి నేను చాలా జీవితాన్ని చూస్తూ ఉన్నాను. అండ్ ఒక సినిమాలో అవన్నీ చెప్పడానికి కుదురుతుంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఈరోజు ఇలాంటి ఒక విషయం జరిగితే అందరికీ చాలా ఈజీగా తెలిసిపోద్ది, ఒక నిమిషంలో మొత్తం ఇంటర్నెట్లో వచ్చేస్తే అంత జరిగిపోద్ది. కానీ ఆ కాలంలో ఒక ఇన్ఫర్మేషన్ బయటికి రావాలంటే అది ఒక పెద్ద సీక్రసీతో జరుగుతున్న ఒక విషయం. సో ఆ నేపథ్యంలో జరిగే కథ ఇది. అంటే యాక్చువల్గా సౌత్ ఇండియా ఫిలిం అంటే సౌత్ ఇండియా అంటే మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నాలుగుకి హెడ్ క్వార్టర్ మద్రాస్గా ఉండేది. అవునండి. ఇప్పుడు ఈ కథ ఒక తమిళ్లో జరిగిందా లేకపోతే ఈ 4 లాంగ్వేజ్ సెట్ అవుతుందా అనే ఉద్దేశంతో తీసి? ఖచ్చితంగా తెలుగు తమిళ్లో సెట్ అవుతుందండి. అంటే నాకు కూడా మలయాళం కన్నడ గురించి అంత తెలియదు, ఆయనకి మలయాళం తెలిసి ఉంటుంది. బట్ నాకు తెలుగు తమిళ్ గురించి అయితే తెలుసు, ఎందుకంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ చాలామంది మెడ్రాస్ టెక్నీషియన్స్ వాళ్ళ ప్రమేయంతోనే మనం కూడా మొదలయ్యాం. ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా చాలామంది ఉన్నాం. అండ్ సో తెలుగుకి తమిళ్కి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. ఓకే ఇలాంటి హీరోలు ఇలాంటి డైరెక్టర్ మధ్యన జరిగిన ఈ కథని ఖచ్చితంగా అయితే ఆడియన్స్ అయితే ఫీల్ అవుతారు. అంటే టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత కొంతమంది ఎంజీఆర్, కరుణ అనేది, తర్వాత త్యాగరాజ్, భగవతారు రకరకాల ఊహిస్తూ ఉన్నారు. అవునండి. ఒకళ్ళు బాలచందర్, కమల్ హాసన్ అంటారు, ఏదైనా సంబంధం లేకుండా లింకప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఊరుకోండి సార్, ఇలా మెడ్రాస్కి వెళ్తే 4-5 కేసులు వేశారు, మా ఫాదర్ మీద సినిమా తెస్తున్నాం, మా ఫాదర్ మీద సినిమా తెస్తున్నాం అని. సో అదేం కాదు. అంటే చాలా మంది రాశారు, నేను రాసింది చూశాను యాక్చువల్గా. రాసిన దాంట్లో కొంతమంది భాగవతాన్ని కాల్చాడు, లక్ష్మీకాంత్ అని చంపేశారు, ఆ స్టోరీ అంత. అంటే ఇందులో జర్నలిస్ట్ పాత్ర ఉందా, క్రిటిక్? లేదండి. అంటే ఆ కథకి దీనికి ఏ సంబంధం ఉండదండి. ఎక్కడ దొరకట్లేదు, నేను దొరకట్లేదు. లేదండి. అంటే సినిమా నేపథ్యం అంటేనే హీరోలు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, స్టూడియోలు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు. మనం అందరం కలిస్తేనే సినిమా జరుగుద్ది. సో అలా ఆ నేపథ్యంలో ఉంది, కానీ ఖచ్చితంగా జరిగిన కథ అయితే కాదండి.